నమస్కారం. సిక్కోలో హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ప్రజల భాగస్వామ్యంతోనే వ్యాధి నిర్మూలన సాధ్యమని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ బాలమురళీకృష్ణ అన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జనవరి 30 గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో కుష్టు వ్యతిరేక దినం ర్యాలీని డిఎంహెచ్ఓ డాక్టర్ బాలమురళీకృష్ణ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఫిబ్రవరి 13వ తేదీ వరకు 15 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా వైద్య సిబ్బంది జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలలో కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే కుష్టు వ్యాధి నిర్మూలన సాధ్యమన్నారు. ఈ సందర్భంగా కుష్టు వ్యాధి నిర్మూలన ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఓ డాక్టర్ శ్రీకాంత్, డిపిఎంఓ వాన సురేష్ కుమార్, డిఎన్ఎంఓ డాక్టర్ ప్రవీణ్, డెమో వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. యాంటీ లెప్రసీ డే జాతీయ కుష్టు వ్యాధి దినోత్సవం మనం జరుపుకుంటాం. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు కుష్టు రోగులకి ఆయన స్వయంగా సేవలు అందించారు అక్కడ సబర్మతి ఆశ్రమంలోని గుజరాత్లో. అందువల్ల ఏంటంటే ఆయన వర్ధంతి సందర్భంగా ఒక స్మృతిగా ఆయనకి ఈరోజు గుర్తు తెచ్చుకోవడానికి మనందరం కూడా యాంటీ లెప్రసీ డే జరుపుకుంటున్నాం. అయితే ఇందులో భాగంగా మనకు చిన్న ర్యాలీ ఉంటుంది, అలాగే ఒక లాస్ట్లోని ప్రతిజ్ఞ ఉంటుంది. అంటే మనందరం కూడా సమాజంలో కుష్టు రోగుల పట్ల వివక్ష చూపమని, వాళ్ళని కూడా మన అందరితో పాటుగా చూస్తామని, చిన్న చూపు చూడమని ఒక ప్రతిజ్ఞ చేస్తాము. చేసిన తర్వాత మనకి ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఫస్ట్ మనం ఏంటంటే మన డీలాటో గారు అంటే డిస్ట్రిక్ట్ లెప్రసీ అండ్ ఎయిడ్స్ కంట్రోల్ ఆఫీసర్ గారు ఆయన కూడా మాట్లాడారు. ఉత్తరాంధ్ర పరిధిలోని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన అన్ని రకాల ప్రక్రియలను జిల్లా అధికార యంత్రాంగం మొదలుపెట్టిందని ఎన్నికల సంఘం వెలువరించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 29వ తేదీ నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని అన్నారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ 24 గంటల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, పబ్లిక్ ప్రాంతాల్లో రాజకీయ పరమైన పోస్టర్లు, ఫోటోలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించాలని తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం వెలువరించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ జారీ అవుతుందని, ఆ రోజు నుంచి అన్ని ప్రభుత్వ పనిదినాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. 10వ తేదీ సాయంత్రం 3 గంటలతో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. 11న పరిశీలన, 13న ఉపసంహరణ ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు. 27వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. మార్చి 3వ తేదీన కౌంటింగ్ ప్రారంభం అవుతుందని, 8వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని కలెక్టర్ వివరించారు. జనరల్ అభ్యర్థులు 10,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 5,000 రూపాయలు ధరావత్తు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఫామ్ 26 ద్వారా అఫిడవిట్ సమర్పించాలన్నారు. సాధారణ ఎన్నికల మాదిరిగానే ఇప్పుడు కూడా అన్ని రకాల నిబంధనలు అభ్యర్థులకు వర్తిస్తాయని స్పష్టం చేశారు. అత్యాధునిక సాంకేతికత, అసాధారణమైన మైలేజ్, టైమ్స్ డిజైన్ మిళితం చేస్తూ పట్టణ రూరల్ వాహనదారుల కోసం హీరో మోటార్ కార్ న్యూ డెస్టినీ 125 స్కూటర్ ఎక్స్టెక్ను సరికొత్త హంగులతో మార్కెట్లోకి విడుదల చేసినట్లు సోషల్ మీడియా శ్రీకాకుళం ప్రెసిడెంట్ పాలకొండ ప్రశాంత్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని వరం హీరో షోరూంలోని న్యూ డెస్టినీ 125 స్కూటర్ ఎక్స్టెక్ను పరిచయ కార్యక్రమం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సోషల్ మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రెసిడెంట్ పాలకొండ ప్రసాద్ న్యూ డెస్టినీ 125 స్కూటర్ ఎక్స్టెక్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన కేక్ని కట్ చేసి అతిథులకు, నిర్వాహకులకు తినిపించారు. మొదటి కొనుగోలుదారులకు ప్రశాంత్ చేతుల మీదుగా స్కూటర్ తాళాలను అందజేశారు. అనంతరం ప్రశాంత్ మాట్లాడుతూ యువతను ఆకట్టుకునేలా, పెద్దలకు అనుకూలంగా ఉండే విధంగా న్యూ డెస్టినీ 125 స్కూటర్ను డిజైన్ చేయడం సంపన్నమన్నారు. శ్రీకాకుళం జిల్లా వాహనదారులంతా ఈ చక్కని సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రశాంత్ పిలుపునిచ్చారు. వరం హీరో షోరూం అధినేత అందవరపు ప్రసాదరావు మాట్లాడుతూ న్యూ డెస్టినీ 125 స్కూటర్ ఎక్స్టెక్ గతంలో ఉన్న స్కూటర్లలో కంటే అత్యధిక మైలేజ్ను అందిస్తుందని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు. మొత్తం మెటల్ బాడీతో అత్యాధునిక టెక్నాలజీతో ఈ స్కూటర్ని తయారు చేయడం జరిగిందన్నారు. ఈ కొత్త మోడల్స్లో హీరో న్యూ డెస్టినీ 125 స్కూటర్, డెస్టినీ 125 విఎక్స్, డెస్టినీ 125 జెడ్ఎక్స్, డెస్టినీ 125 జెడ్ ఎక్స్ప్రెస్ అనే 3 వేరియంట్లో లభిస్తుందన్నారు. ప్రత్యేకంగా పట్టణ వాహనదారుల అవసరాలను తీర్చడానికి రూపొందించిన న్యూ డెస్టినీ 125 ఎక్స్టెక్ వాహనదారుల భద్రత, సౌలభ్యం కోసం 30 పేటెంట్ అప్లికేషన్లతో పాటు ఇల్యూమినేటెడ్ స్టార్ట్ స్విచ్లు, ఆటో క్యాన్సిల్ వింకర్లు, విశాలవంతమైన సీట్ వంటి సరికొత్త ఫీచర్లతో వచ్చిందని వివరించారు. హీరో డెస్టినీ 125 ఎక్స్టెక్ అనేది మా ఆవిష్కరణ ఆధారిత విధానానికి, పర్యావరణ అనుకూల చైతన్యాన్ని అందించడంలో మా నిబద్ధతకు నిదర్శనం అని తెలిపారు. 59 కిలోమీటర్ల మైలేజ్, అధునాతన ఫీచర్లతో ఈ స్కూటర్ ఆధునిక రైడర్లకు గేమ్ చేంజర్. వరం హీరో షోరూం అధినేత
అందవరపు ప్రసాదరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త పైడిశెట్టి బెనర్జీ, సూరు శంకర్రావు, శ్రీనివాస్ చక్రవర్తి, కళ్యాణ్ చక్రవర్తి, షోరూమ్ జనరల్ మేనేజర్ ఎం వెంకట్రావు, గుణాకర్ రావు, రాజశేఖర్, సత్యం, షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు. సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలలో భాగంగా యువతలో స్కిల్స్ను పెంచాలనే ఉద్దేశంతో శ్రీకాకుళం పట్టణం శ్రీ సత్యసాయి సేవా సమితి బ్యాంకర్స్ కాలనీలో ప్రారంభించనున్న బెడ్ సైడ్ అసిస్టెంట్స్ అనే ఉచిత శిక్షణ కోర్సు ప్రారంభోత్సవానికి శ్రీ సత్యసాయి సేవా సంస్థల సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్జే రత్నాకర్ ఈ నెల 31న జిల్లా కేంద్రానికి వస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు రఘుపాత్రుని లక్ష్మణరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీన ఉదయం 8:15 ప్రారంభోత్సవం ఉంటుందని, ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఇప్పటికే అనేక మంది యువతీ యువకులకు ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం, జర్దోసి, టైలరింగ్, కంప్యూటర్స్పై సుమారుగా 3,000 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం అనంతరం పలాస రామకృష్ణాపురం శ్రీ సత్యసాయి విద్యా విహార్ పాఠశాలలో మొదటి అంతస్తు నూతన భవన సముదాయం ప్రారంభించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు, జిల్లా సేవాదళ సమన్వయకర్త పప్పుల నాగేశ్వరరావు, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్ పోయిన నరసింహమూర్తి, శ్రీకాకుళం జోనల్ కన్వీనర్ శివనారాయణ, బ్యాంకర్స్ కాలనీ మందిరం కన్వీనర్ అల్లాడ ప్రసాదరావు, పెద్ద మందిరం కన్వీనర్ కంబ మురళీకృష్ణ తదితరులు ఉన్నారు. సిఐటియు అనుబంధ సభ్యులుగా ఉన్న శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలోని ఏబిసి డివిజన్లలో పనిచేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు, నాయకులు ఏఐటియుసి మున్సిపల్ వర్కర్స్ యూనియన్లో చేరారు. స్థానిక నాగావళి రెవెన్యూ పార్క్లో గురువారం జరిగిన సమావేశంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘ గౌరవ అధ్యక్షుడు టి తిరుపతిరావు, అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కె వేణుగోపాల్, కళ్యాణి అప్పలరాజు సమక్షంలో ఏఐటియుసి సభ్యులుగా వారంతా చేరారు. ఏఐటియుసి సభ్యులుగా చేరిన వారిని వారు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐటియుసి కార్మికుల హక్కుల కోసం వారి సమస్యలపై సమరశీల పోరాటాలు చేస్తుందన్నారు. ఈ సందర్భంలో ఏఐటియుసిలో చేరిన కార్మికులు భవిష్యత్తులో కూడా కార్మికుల తరపున ఏఐటియుసి బలమైన పోరాటాలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు ఎన్ చంద్రరావు, జె గురుమూర్తి, ఎన్ పాదసారథి, ఆర్ గణేష్, బొమ్మాలి కుర్మారావు, పొట్నూరు గోపి, కవ్వాడి కృష్ణకుమారి, మాడుగులగిరి, డి రమణ, రామచంద్ర, పి సురేష్, కె తిరుమలరావు, గౌతమ్ రాజు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమపార్జనలో బ్రిటిష్ వారిపై ఎన్నో పోరాట మార్గాలు ఉన్నప్పటికీ శాంతి, అహింస అనే మార్గాల ద్వారా ఉద్యమించి భారతదేశాన్ని బ్రిటిష్ వారి దాస్య సుంకాల నుంచి విముక్తి గావించిన ఆదర్శప్రాయుడు, మార్గదర్శకుడు మహాత్మా గాంధీ అని డిసిసి అధ్యక్షులు అంబటి కృష్ణారావు అన్నారు. ముందుగా ఇందిరా విజ్ఞాన్ భవన్లో గాంధీ చిత్రపటానికి డిసిసి అధ్యక్షులు అంబటి కృష్ణారావు, కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక్క భారతదేశానికే కాక ప్రపంచ దేశాల్లో శాంతి, అహింస ద్వారా విజయాలు సాధించవచ్చని, ఎంతో మందికి మార్గదర్శిని నిలిచిన వ్యక్తి గాంధీ అని, అందుకే ఆయన జాతిపిత అయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు కేవీఎల్ ఈశ్వరి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రెల సురేష్, సాయిదుల్లా ఖాన్, అంబటి దారినాయుడు, చాన్ బాషా, అనుపోజ్ రవికుమార్, గంగు కొండలరావు, పలపాల రమేష్ కుమార్, సునీల్ భాషా, అంబటి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచానికి సత్యం, అహింస మార్గాలను అందించి పోరాట స్ఫూర్తికి ప్రతిరూపంగా నిలిచిన మహాత్మా గాంధీ చూపిన బాట విశ్వశాంతికి స్ఫూర్తిని అందిస్తుందని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ బర్ల ప్రసాదరావు తెలిపారు. గాంధేయ మార్గం మానవ జాతికి ఎప్పుడూ శాంతిని ప్రబోధిస్తూ సంకల్ప శక్తిని అందిస్తుందన్నారు. నగరంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న గాంధీ మందిర భారత స్వాతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్తల స్మృతివనం 4వ వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు, సంఘ సంస్కర్తలను ఒకే చోట కొలువుదీరి భావి తరాలకు మహనీయుల త్యాగాలను తెలియజేసే ప్రయత్నం ఎంతో గొప్పదన్నారు. బాపూజీ బాటలో మానవ జాతి శాంతి కాముకులుగా తీర్చిదిద్దేందుకు, భావితరాలు దేశం పట్ల భక్తిని పెంచుకునేందుకు స్మృతివనం ఎంతో స్ఫూర్తిని అందిస్తుందని తెలిపారు. వృత్తిపరంగా ఎన్నో ప్రాంతాలు తిరిగినప్పటికీ శ్రీకాకుళం జిల్లా నేల స్వాతంత్ర స్ఫూర్తిని అందిస్తూ మహనీయుల త్యాగాలను సజీవంగా ఉంచిన నిర్వాహక బృందం ప్రయత్నం, దాతల సహకారం అభినందనీయమన్నారు. తొలుత గాంధీ మందిరం ఆవరణలో 105 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. విశ్వశాంతి కోరుతూ జిల్లాకు చెందిన పోలీస్, సిఆర్పిఎఫ్, ఆర్మీలో పనిచేసి అమరవీరులైన వారి అమరవీరుల స్తూపం గాంధీ మందిరంలో నెలకొల్పిన క్రమంలో అక్కడ శాస్త్రీయంగా విశ్వశాంతి హోమాన్ని నిర్వాహక బృందం ఆధ్వర్యంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొంక్యాన వేణుగోపాల్, సరోజ దంపతులు నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాహక ప్రతినిధులు సురంగి మోహన్ రావు, ఎం ప్రసాదరావు, జాం భీమశంకర్, బలివాడ మల్లేశ్వరరావు, నిక్కు అప్పన్న, వాకర్స్, గవర్నర్ కొంక్యాన మురళీధర్, బరడం లక్ష్మణరావు, డాక్టర్ చింతాడ కృష్ణమోహన్, పొన్నాడ రవికుమార్, బాడాన దేవభూషణ్, నటుకుల మోహన్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 7వ తేదీలోగా తెలంగాణ సీఎం ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మున్నింగి నాగరాజు డిమాండ్ చేశారు.
ఎస్సీ వర్గీకరణ అమలుకై 1,00,000 డప్పులు 1,000 గొంతులు అనే భారీ సాంస్కృతిక ఆయుధ ప్రదర్శనను వచ్చే నెల 7వ తేదీన చేయనుందన్న అందుకు సంబంధించి చలో హైదరాబాద్ కార్యక్రమంపై గురువారం ఎన్జీఓ హోంలో ఏర్పాటు చేసిన ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో సాంస్కృతిక ఉద్యమాన్ని మాదిగ జాతి నిర్వహించి తలపెట్టిన షెడ్యూల్ కులాల వర్గీకరణకు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు పెద్ద ఎత్తున మాదిగలంతా 1,00,000 డప్పులు 1,000 గొంతులు వినిపించేలా వచ్చే నెల 7వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మాదిగ జాతి కళా సాంస్కృతిక డప్పును ప్రపంచానికి పరిచయం చేసేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పగానే ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం శాసన సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించి ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు చర్యలు చేపడతామని శాసనసభలో ప్రకటించినట్లు ఆయన చెప్పారు. వర్గీకరణ అనివార్య కారణాల వలన ఆలస్యమైతే ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకువచ్చి మాదిగ కులాల విద్య, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాల్లో లబ్ధి పొందేలా చేస్తామన్నట్లు పేర్కొన్నారని, శాసనసభ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని జాతీయ అధ్యక్షులు మున్నింగి నాగరాజు తెలంగాణ ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 7వ తేదీలోగా ప్రత్యేక చట్టం రూపొందించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. చలో హైదరాబాద్ కార్యక్రమానికి మాదిగ జాతి ప్రతినిధులంతా పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మున్నింగి నాగరాజు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు లోపింటి తేజేశ్వరరావు, ఉత్తరాంధ్ర ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ రాణా శ్రీనివాసరావు, ఎంఎస్పీ అధ్యక్షులు, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దాసరి తిరుమలరావు, మన్యం జిల్లా ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ బోస్ మన్మథరావు, నవిరి రాజు, యందవరవి, గుండి పాలయ్య తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో ఈ నెల 26వ తేదీన జరిగిన గణతంత్ర దినోత్సవ పెరేడ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ప్రదర్శించిన ఏటికొప్పాక బొమ్మల శకటల ప్రదర్శనలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు 3వ స్థానంలో నిలవడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మన సంస్కృతిని చాటే సాంప్రదాయ బొమ్మలకు జాతీయ స్థాయిలో పురస్కారం దక్కడం సంతోషంగా ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులకు మంత్రి అచ్చెన్నాయుడు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పెరేడ్ శకటాల ఫలితాలను రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. తొలి దశలో 161 సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ సేవల కోసం మెటాతో ఒప్పందం జరిగిందని పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారి ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించినట్లు తెలిపారు. మనమిత్ర, ప్రజల చేతులనే ప్రభుత్వం, ప్రజల చేతులనే పాలన, మాది ప్రజాప్రభుత్వం అనే నినాదాలతో ఈ సేవలను ప్రారంభించామని తెలిపారు. తొలి విడతలో దేవాదాయ, విద్యుత్, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖల సేవలు ప్రారంభమయ్యాయి. వేగంగా పౌర సేవలు, పారదర్శకత, జవాబుదారీతనంలో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. తొలి దశలో 161 సేవలు, రెండో విడతలో వాట్సాప్లో 360 సేవలు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. రెండో విడత వాట్సాప్ గవర్నెన్స్కు ఏఐను కూడా జోడిస్తామని పేర్కొన్నారు. 9555000009 వాట్సాప్ నంబర్గా ప్రకటించారు. వాట్సాప్ అందరూ వాడే ఫోన్ అప్లికేషన్ అని తెలిపారు. ఏ సర్టిఫికేట్ కావాలన్నా కార్యాలయం చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా వాట్సాప్ గవర్నెన్స్తో సులభంగా సమస్యల పరిష్కారం అవుతాయని తెలిపారు. డిఎల్ఎస్ఏ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచనలతో ఈ రోజు నగరంలోని స్థానిక సానా వీధిలో గల మదర్ తెరిసా అనాథాశ్రమాన్ని డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు సందర్శించారు. మార్గదర్శి జాతిపిత మహాత్మా గాంధీని స్మరించుకుంటూ ఆ మహనీయుడు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేసి పండ్లను అందజేశారు. సేవాభావం అందరిలోనూ ఉండాలని, వృద్ధులు దేశానికి ఎప్పటికీ భారం కాదు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది జి ఇంద్రప్రసాద్ తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీకాకుళం నగర శివారు ప్రాంతాల్లో డ్రోన్తో పోలీసులు నిఘా కొనసాగుతుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు బుధవారం అరసవెల్లి, కొత్తపేట, 80 ఫీట్ రోడ్, దమ్మలవీధి, బాంబే కాలనీ, డచ్ బంగ్లా, పొన్నడ వంతెన నదీ పరివాహక ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల సహాయంతో పోలీసులు ప్రత్యేకంగా అక్కడ దృశ్యాలను వీక్షించారు. బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట వంటి ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగేందుకు అవకాశం ఉన్న శ్రీకాకుళం నగరం శివారు ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా కొనసాగుతుంది. బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి వినియోగించడం, పేకాట, ఈవ్టేజింగ్ తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారు పట్టుబడినట్లయితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. కుంభమేళాకు శ్రీకాకుళం బస్ స్టేషన్ నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ విజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు బస్ స్టేషన్ ఆవరణంలో కుంభమేళాకు సంబంధించిన పోస్టర్లను, బ్యానర్లను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్
లింగరాజ్ వద్ద నిర్వహిస్తున్న కుంభమేళాకు ఫిబ్రవరి 8వ తేదీన రాత్రి 8 గంటలకు శ్రీకాకుళం బస్ స్టేషన్ నుంచి ప్రత్యేక బస్ బయలుదేరుతుందని తెలిపారు. మార్గ మధ్యలో పూరిలోని జగన్నాథ స్వామి ఆలయం, కోణార్క్లోని సూర్య దేవాలయం, భువనేశ్వర్లోని లింగరాజు ఆలయం సందర్శించుకొని ప్రయాగ్రాజ్ చేరుకుంటారని తెలిపారు. అక్కడ స్నానం ఆచరించిన తర్వాత తిరుగు ప్రయాణంలో కాశీ, గయా, బుద్ధగయ సందర్శన ఉంటుందని అన్నారు. తిరిగి శుక్రవారం శ్రీకాకుళం చేరుకుంటారన్నారు. ప్రయాణికులకు రవాణా సౌకర్యంతో పాటు ఉదయం, రాత్రి అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 7 రోజుల్లో 7 క్షేత్రాల సందర్శనకు భోజన సౌకర్యంతో కలిపి 9,500 రూపాయల టికెట్ ధరగా నిర్ణయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో శ్రీకాకుళం 1, 2వ డిపో మేనేజర్లు హెచ్ అమరసింహుడు, రవిశంకర్ శర్మ, డిప్యూటీ మేనేజర్లు రమేష్, గంగరాజు, రాజు, సత్యనారాయణ పాల్గొన్నారు. నగరంలోని స్థానిక కలెక్టర్ బంగ్లాదరి పవిత్ర నాగావళి నదీ తీరాన వెలిసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానంలో ఈరోజు శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణం సందర్భంగా ప్రాతకాలంలో శ్రీవారి సేవకులు నగర వీధుల్లో హరినామ సంకీర్తన నిర్వహించారు. ఆలయ అర్చకులు బోరడ వంశీస్వామి వారిచే శ్రీవారు అమ్మవార్లకు క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం ఈరోజు నిర్వహించారు. తదుపరి నిజరూప దర్శనం, హోమం జరిపినట్లు కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నట్లు, అలాగే సాయంత్రం శ్రీవారికి ప్రీతికరమైన నక్షత్ర, కుంభ, నేయి, కర్పూర, నవనీత పంచహారతులు, భజనాది కార్యక్రమాలు చివరిగా పౌలింపు సేవతో ముగిసినట్లు ఆలయ గౌరవ అధ్యక్షులు లోకనాథం నందికేశ్వరరావు, అధ్యక్ష కార్యదర్శులు మర్రి యోగేశ్వరరావు, బెహరా నాగేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. వేలాది మంది పిల్లల మానసిక బలోపేతానికి కృషి చేయడంతో పాటు సామాజిక సేవా రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న జిల్లా ప్రోగ్రెసివ్ సైకాలజీ అధ్యక్షులు బుడుమూరు సూర్యారావుకు గ్లోబల్ ఎంపవర్మెంట్ ఎక్సలెంట్ అవార్డు వరించింది. నరసన్నపేటలోని ఓ కళ్యాణ మండపంలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డును గ్లోబల్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ సద్గుణ చేతుల మీదుగా అందుకున్నారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులకు ఈ అవార్డులు అందించారు. బుడుమూరు సూర్యారావు వివిధ కళాశాలలో, పాఠశాలలలో విజయీభవ, ప్రేరణ అనే కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో మానసిక పరివర్తన, అంతర్గత నైపుణ్యాలను వెలికితీసే కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నందుకు సూర్యారావుకి అవార్డుతో పాటు ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందించి దుస్తాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు నాగరాజు, నరసన్నపేట ఏఎస్ఐ ఆర్గనైజేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం వైద్య విభాగానికి అధ్యక్షులుగా సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్ ను నియమించారు. గత 30 సంవత్సరాల నుండి ఫిజియోథెరపిస్ట్ వైద్యుడిగా ది న్యూ ఫ్రెండ్స్ ఆఫ్ ది ఎర్త్ వాలంటరీ ఆర్గనైజేషన్ ద్వారా సమాజ సేవ చేస్తూ ఇండియన్ రెడ్ క్రాస్ లైఫ్ మెంబర్ గా వివిధ స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా గ్రీవెన్స్ సెల్ కన్వీనర్ గా పార్టీలో చురుకైన పాత్ర పోషించారు. అలాగే దక్షిణ భారత హిందీ ప్రచార సభ కార్యదర్శిగా, అఖిల భారత సృష్టికర్త ఆర్గనైజింగ్ సెక్రటరీగా వివిధ ఎన్జిఓ సంస్థలలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్ మాట్లాడుతూ తన నియామకానికి కృషి చేసిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు, జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్కు, డాక్టర్ చింతడ వరుణ్ సీనియర్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈరోజు జరిగిన నూతన దివ్యాంగుల క్రికెట్ క్రీడాకారుల ఎంపిక విజయవంతం అయ్యిందని డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కమిటీ చైర్మన్ ఎడ్లపల్లి సూర్యనారాయణ, సభ్యులు సురవరపు రామన్ సుబ్బారావు, ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డిలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎంపిక కార్యక్రమానికి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివ్యాంగులు సకలాంగులతో పోటీ పడడం గర్వించదగ్గ విషయం అన్నారు. ప్రోత్సాహం అందిస్తున్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, ఎపెక్స్ కౌన్సిల్కి అభినందనలు తెలిపారు. మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా క్రికెట్ సంఘం కౌన్సిలర్ డాక్టర్ సువారి రవికుమార్ మాట్లాడుతూ దివ్యాంగుల క్రీడాభివృద్ధికి ఏసీఏ ప్రోత్సహించడం హర్షించదగ్గ విషయమని, దీనిని క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని క్రికెట్ క్రీడలో అభివృద్ధి సాధించి ఏసీఏకి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా క్రికెట్ హెడ్ కోచ్ సుదర్శన్, అసిస్టెంట్ కోచ్ ఆనంద్, ఫిట్నెస్ కోచ్ రాజు, ఫిజికలీ డిజేబిలిటీ స్టేట్ కోచ్ హేమంత్ కుమార్, పీడీ అడ్మిన్ అనుపమరాం తదితరులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో పోలీసులు రహదారి భద్రతపై ఆటో డ్రైవర్లకు, ద్విచక్ర వాహనదారులకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ ఆవశ్యకతను తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు, ద్విచక్ర వాహన చోదకులకు, విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రోడ్డుపై భద్రతతో ఎలా ప్రయాణించాలని, ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించారు. కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలని, అలాగే ద్విచక్ర వాహనదారులంతా హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు. హెల్మెట్ వాడడం వలన మనం సేఫ్గా ఉంటామని చెప్పారు. మైనర్లకు వాహనాలను ఇవ్వద్దని తల్లిదండ్రులకు ఈ సందర్భంగా హెచ్చరించారు. చిరుధాన్యాల్లో ఒకటైన కొర్రలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
రోగం ఏదైనా సరే కొర్రలతో పరిష్కారం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పోషణ విషయానికి వస్తే మిల్లెట్స్ ఎల్లప్పుడూ పైచేయి సాధిస్తాయి. దక్షిణ భారత రాష్ట్రాల్లో విస్తృతంగా ఉపయోగించే ఆరోగ్యకరమైన మైనర్ మిల్లెట్లలో ఫాక్స్లెట్ మిల్లెట్స్ ఒకటి. వీటినే కొర్రలు అని పిలుస్తారు. కొందరు ఆండ్రు కొర్రలు అంటారు. ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో పాశ్చాత్య దేశాలలోనూ మిల్లెట్లను తినడాన్ని ఇష్టపడతారు. వీటిని సూపర్ ఫుడ్గా చెబుతారు. అనేక రకాల వ్యాధులను తగ్గించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఈ మిల్లెట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. కొర్రలను తినడం వల్ల నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రస్తుతం చిన్నారుల నుంచి పెద్దల వరకు అనేక మందికి నాడీ సంబంధ వ్యాధులు వస్తున్నాయి. అవి రాకుండా ఉండాలంటే రోజు కొర్రలను తినాలి. అల్జీమర్స్ ఉన్నవారు కొర్రలను తినడం వల్ల ఫలితం ఉంటుంది. కొర్రలలో ఐరన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల వీటిని తింటుంటే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. కండరాలకు ఆక్సిజన్ సరిగ్గా అందుతుంది. కొర్రల్లో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. డయాబెటీస్ ఉన్నవారికి కొర్రలు చక్కని ఆహారం. వీటిని దోశ, ఇడ్లీ, ఉప్మా, అన్నంలా వండుకొని తినవచ్చు. దీంతో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. డయాబెటీస్ అదుపులో ఉంటుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారు రోజు కొర్రలను తింటుంటే ఫలితం ఉంటుంది. అలాగే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అధిక బరువును తగ్గించుకోవచ్చు. కొర్రలను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఉత్తమ త్యాగులు సమాజమునకు తెలియకుండానే ఉపయోగపడి వారి చింతన కన్నీటి ధారలో కరిగిపోతారు. సత్యంలో ఐక్యం అవుతారు. ఊహించేవారికి మనస్సులోనే స్వర్గం వీలవుతుంది. విశ్వసించేవారికి హృదయంలో అనుభూతి సత్యమవుతుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.